ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు, ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. యోహాను సువార్త 6వ అధ్యాయము 48వ వచనము. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. దేవునికి మహిమ కలుగునుగాక. విశ్వసించువాడు, ఎవరైతే ప్రభువుని విశ్వసిస్తారో వానికి నిత్య జీవం కలుగుతుందని ప్రభువే ఇక్కడ సెలవిస్తున్నాడు. వాక్యం వింటున్న ప్రియ బిడ్డ, ప్రభువునందు విశ్వాసం ఉంచుచున్నావా? ప్రభువుని నీవు ఎంతగా విశ్వసిస్తున్నావు? ప్రభువు నిత్య జీవాన్ని ఇస్తాడని, ప్రభువు మన పాపాలను క్షమిస్తాడని, క్షమించాడని, మన పాపాల నిమిత్తము కలువరి శిలువలో రక్తము కార్చి ప్రాణము పెట్టి మన కొరకు దేవుడు మరణించాడని నీవు ఎంతగా నమ్ముతున్నావు? ప్రభువు నా కొరకే మరణించాడు అని మీరు నమ్మినట్లయితే ప్రభువు తప్పక మిమ్మల్ని నిత్య జీవంలోనికి నడిపిస్తాడు. నేను నమ్ముతున్నాను, ప్రభువు నా నిమిత్తము, నా పాపముల నిమిత్తము, అలాగనే అన్యుడని లేదు, యూదుడని లేదు, అందరి కొరకు ప్రభువు ప్రాణం పెట్టాడు. అందరినీ రక్షణలోనికి నడిపించడం కోసమే. కాబట్టి వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని. నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడునూ రాడు అని. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనము తండ్రి దగ్గరికి వెళ్ళాలి. తండ్రి దగ్గరికి వెళ్ళాలా అంటే అక్కడ ఏముంటుంది? తండ్రి దగ్గరే నిత్య జీవం ఉంటుంది. తండ్రి దగ్గరే మనకు పరలోకమున్నది. పరలోకములో నిత్య జీవం పొందుకొని, మనము చేసిన మంచి పనులను బట్టి బహుమానాలు పొందుకొని, జీవ కిరీటం పొందుకొని, ప్రభు ద్వారా నిత్యము ప్రభుతో సహవాసం కలిగి మనము పరలోకమునందు జీవించవలసినటువంటి వారమై ఉన్నాము. కాబట్టి విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు. కాబట్టి ప్రభువునందు విశ్వాసం ఉంచండి. ఈ లోకం మనకు శాశ్వతం కాదు. ఈ లోకాన్ని అందరూ విడవలసిన ఒక రోజు, ఏదో ఒక రోజు ఉంది. ఆ సమయమందు మన విశ్వాసమే మనల్ని కాపాడుతుంది. అవిశ్వాసులుగా ఉంటే మనము పరలోకం చేరలేము. విశ్వాసంతో ఉంటే మాత్రమే పరలోకంలో మనము చేరగలము. ఇంకా ప్రభు పలికిన కొన్ని మాటలను ధ్యానం చేసుకుందాము. ఇదే అధ్యాయము 27వ వచనంలో ప్రభు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగుజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పెను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియా సహోదరి సహోదరుడా, క్షయమైపోయే ఆహారం అనగా ఈ లోక సంబంధమైన ఆహారము, అంటే మన కంటికి కనిపించే ఆహారము క్షయమైపోతుంది. కాబట్టి ప్రభు అంటున్నాడు, క్షయమైపోయే దానికోసం కష్టపడకండి, నిత్య జీవము కలుగజేసే అక్షయమైన ఆహారం కొరకే కష్టపడమంటున్నాడు. నిత్య జీవాన్ని ఏది కలుగజేస్తుంది? ఇందాక నేను ఒక మాట చెప్పాను, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని. నిత్య జీవము. ఎవరు మనకు నిత్య జీవాన్ని ఇచ్చేది? నేనే అనగా ప్రభువే. జీవాహారము నేనే అంటే ప్రభువే. కాబట్టి
ప్రభువే నిత్య జీవాన్ని ఇస్తాడు, అక్షయమైన ఆహారం ఇస్తాడు. ఆ ఆహారం కోసం కష్టపడమంటున్నాడు ప్రభు. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ఏం చేయాలి అంటే, ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ ప్రస్తుతం మనం బ్రతకడం కోసం, ఆహారం కోసం మనం పనిచేస్తున్నాం, ఉద్యోగాలు చేస్తున్నాం, వ్యాపారాలు చేసి లాభాలు సంపాదించి జీతం తీసుకొని బ్రతుకుతూ ఉన్నాం. అయితే ఇక అది మాత్రమే పని అన్నట్లుగా బ్రతకడం కరెక్ట్ కాదు. మరేం చేయాలి? ప్రభు కోసం పనిచేయాలి, ప్రభువు పనులు చేయాలి, ప్రభువు కోసం జీవించాలి, నశించిపోతున్న ఆత్మలకు సువార్త చెప్పాలి. ప్రభువు కోసం మనం ఏదన్నా చేయాలి. నీ శరీరమును ప్రభు కోసం వాడు, నీ చేతులు ప్రభు కోసం వాడు, నీ పాదములు ప్రభు కోసం వాడు, నీ తలంతులు ప్రభు కోసం వాడు, నీ ఆలోచనలు ప్రభు కోసం వాడు, నీ సాక్ష్యం ప్రభు కోసం చెప్పు, ప్రభు కోసం నీ ధనాన్ని హెచ్చించు. అప్పుడు పరలోకమందు నీకు ధనం కలుగుతుంది. అక్షయమైన ఆహారము ప్రభువు నీకు అనుగ్రహిస్తాడు. ఎంతసేపు ఇక్కడ ఉద్యోగం, ఇక్కడ వ్యాపారం అభివృద్ధి, ఇక్కడ ఇల్లులు కట్టుకోండి, వ్యాపారం చేసుకోండి, ఉద్యోగాలు చేసుకోండి, కానీ ప్రభువుని విడిచిపెట్టి కాదు, ప్రభువుని మర్చిపోయి కాదు, ప్రభువు సేవని పక్కన పెట్టి కాదు, ప్రభువు ఉద్దేశాన్ని పక్కన పెట్టి కాదు. డబ్బు సంపాదించడం మాత్రమే మన పని కాదు. దేవుని ప్రియ బిడ్డలారా, ఆత్మలు సంపాదించండి, ఆత్మలకు సువార్త ప్రకటించండి. నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించు. నీ పొరుగువాణ్ణి కాదు, ప్రభువు చెప్పాడు నీ శత్రువుని కూడా ప్రేమించు అని. కాబట్టి మన శత్రువులను కూడా మనం ప్రేమిద్దాం, మన శత్రువుల కొరకు మనం ప్రార్థన చేద్దాం, మన శత్రువులు కూడా క్షేమంగా ఉండాలని కోరుకుందాం. దేవునికి స్తోత్రము, మహిమ కలుగునుగాక. మరొక మాట చదివి వినిపిస్తాను. ఇదే అధ్యాయములో 29వ మాట. ఆయన పంపిన వానియందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియయని వారితో చెప్పెను. దేవుడు మాకేదో చెయ్యాలి, దేవుడు మాకేదన్నా చెయ్యాలి, దేవుడు మాకేదన్నా చెయ్యాలి. దేవుడు మీకు ఏది చేసినా దేవుడు ఖచ్చితంగా చేస్తాడు, ఖచ్చితంగా దేవుడు జరిగిస్తాడు. కానీ దేవుడు ఏది చేసినా ప్రభువునందు మీరు విశ్వాసం ఉంచిన దానితో సమానము మాత్రము కాదు. దేవుడు నీకు 10 ఇల్లులు ఇచ్చినా, 10 కార్లు ఇచ్చినా, 10 ఉద్యోగాలు ఇచ్చినా, 10 వ్యాపారాలు ఇచ్చినా, 10 మంది సంతానమునిచ్చినా, ఈ ప్రపంచం మీద ఉన్న సకల ఐశ్వర్యాలు నీ చేతికి అప్పగించిన, అధికారాలు నీ చేతికి అప్పగించిన, ప్రభువునందు నీవు విశ్వాసం ఉంచిన దానితో మాత్రము ఎన్నటికీ సమానము కాదు, కాదు, కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియ. దేవుడు మీకు ఏదన్నా మేలు చేయాలా? అయితే దేవుడు మీలో ఒక క్రియ చేస్తాడు. ప్రభువునందు మీరు విశ్వాసం ఉంచునట్లుగా మీ మనస్సును ప్రభువు అనగా తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసు క్రీస్తు వైపుకి మీ హృదయాన్ని తిప్పడం, ఆయనను నమ్ముకుని స్తుతించి కీర్తించి ఆరాధించి ఆయనే రక్షకుడు అని నమ్మి విశ్వాసముంచే భాగ్యము కలుగజేయటం తండ్రి అయిన దేవుడు చేసే మేలు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియ బిడ్డలారా, దేవుని ప్రియ కుమారులారా, కుమార్తెలారా, నేనే జీవము, విశ్వసించువాడే నిత్య జీవం గలవాడని ప్రభు చెప్పిన మాట ప్రకారం ప్రభు మీద విశ్వాసం ఉంచుదాం. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు. అయ్యా, మా కొరకు కలువరి సిలువలో
రక్తం కార్చి ప్రాణం పెట్టి 2000 సంవత్సరాల క్రితమే మాకు రక్షణను తీసుకొచ్చావు. నీవు రక్తం కార్చింది, ప్రాణం పెట్టింది మా కోసమే అని మేము నమ్ముతున్నాం ప్రభువా. మేము నీ యందు విశ్వాసం ఉంచుతున్నాం. దయతో మాకు నిత్య జీవములో పాలు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని చల్లగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.